నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ముందుగా హెడ్లైన్స్. ముందుకు సాగని ధాన్యం కొనుగోళ్లు, ఆందోళన చెందుతున్న అన్నదాతలు, హమాలీల కొరతే అంటున్న అధికార వర్గాలు. పంట పొలాల్లో నిప్పు పెడుతున్న గుర్తు తెలియని వ్యక్తులు, పరేషాన్ అవుతున్న రైతులు. ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. ఏడాదికి ఒకేసారి పూస్తున్న పుష్పాలు తిలకించడానికి వస్తున్న జనాలు. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తుందని ఆందోళన చేశారు అన్నదాతలు. ధాన్యాన్ని మార్కెట్కు తీసుకువచ్చి ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రైతులు. సరిపడా హమాలీలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్. మార్కెట్లో ధాన్యం పూర్తిగా నిండిపోయిందన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ఆరుగాలం శ్రమించి ఆరుగాలం కష్టపడి తెచ్చి ఆ ధాన్యాన్ని తెచ్చి ఆ రైతులు తీసుకొస్తున్నారు. ఆ రైతులకు వీళ్ళు సరైన లేబర్ లేరు, సరైన అమలీలు లేరు. వారం రోజుల నుండి 10 రోజుల నుండి ఇక్కడ కుప్పలు పోసి కుప్పలు అడుగు భాగంలో తడిచిపోయినాయి. ఆ తడిచిపోయిన వాటిని మళ్ళీ రైతులను గోసపుచ్చుకుంటుండ్రు, వాటిని నేర్పు అంటుండ్రు. వీళ్ళు వడ్డు కొనడం లేదు చక్కగా. అమాలి లేబర్ కొరత ఉంది. సుల్తానాబాద్ ఏఎంసీలో దాదాపు వేలాది బస్తాలు వచ్చి ఉన్నవి. ఏ రైతు కూడా ఇప్పటికీ 10 రోజులు ఆగిన సందర్భాలు లేవు. అయినప్పటికీ కూడా కొంచెం అమాలీల కొరత ఉన్నది. వేరే దగ్గర నుంచి అమాలీలను తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఉన్న అమాలీలు కూడా కొంచెం ఆబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. వారితో కూడా మాట్లాడి మళ్ళీ వేరే అమాలీలను తెచ్చి త్వరగా ఎలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున ధాన్యం రాసులు వస్తూ ఉన్నాయి. వీటికి అమాలీల కొరత తప్పించి వేరే ఎలాంటి ఇబ్బందులు లేవని తెలియజేస్తున్నాం. సుల్తానాబాద్ లోని పెద్ద చెరువు కింద ఉన్న పంట పొలాల్లో పశుగ్రాసానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఇంకా కోతకు రాని వరి పంట పొలాల వరకు మంటలు వ్యాపించడంతో రైతులు అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. లేకపోతే ఆస్తి నష్టం వాటిల్లేదని రైతులు చెప్పారు. అనుకోని విధంగా మంటలు చెలరేగాయి. ఇందుకు కారణమైనటువంటి బాధితులు ఎవరో తెలియదు. కానీ ఈ 10 ఎకరాల భూమి పంట పొలాలు నాశనం కాకుండా ఆర్పడానికి మేము చాలా కష్టపడ్డాము. ఇక్కడ మంటలు చెలరేగుతూ వస్తూ పొలాల మీదకి వచ్చినాయి. వచ్చి
అంటుకోకుండా మేము ఆరిపోయడానికి ప్రయత్నించినాము. సుల్తానాబాద్ మండలం చిన్నకలవలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరిగాయి. పూర్ణాహుతి, ఆకుపూజ, అభిషేకం నిర్వహించారు. ఆలయం రామనామ స్మరణతో మార్మోగింది. వాయుపుత్రి జయంతి వేడుకలు తిలకించేందుకు ఆలయంలో భక్తజనం కిక్కిరిసింది. అనంతరం అన్నదానం చేశారు. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సుల్తానాబాద్లోని పెరగగిద్ద హనుమాన్ ఆలయంలో అంజన్న భక్తులు అన్నదానం ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. పెద్ద జయంతి సందర్భంగా పెరగగిద్ద ఆంజనేయ స్వామి సుల్తానాబాద్లో అన్నదాన కార్యక్రమము హనుమాన్ దీక్షా పౌరులందరూ కలిసి నిర్వహించారు. ఇటు కార్యక్రమానికి అన్నదాతలు హనుమాన్ భక్తులు. పుష్పాలు రోజూ పూస్తాయి, కానీ సంవత్సరానికి ఒకేసారి పూసే పుష్పాలను ఎప్పుడైనా చూసారా? సుల్తానాబాద్లోని పూసాల రోడ్లో గల ఆంజనేయులు పెరట్లో బ్రహ్మ కమలం 2 పుష్పాలు వికసించాయి. ఏడాదిలో ఒక మే నెలలోనే ఈ పుష్పాలు పూస్తాయట. వీటిని చూడడానికి సందర్శకులు తాకిడి పెరిగిందన్నారు ఆంజనేయులు.
ప్రతి సంవత్సరం మే నెలలో ఈ పుష్పాలు 2-3గా పూస్తున్నాయి, ఒకేసారి పూస్తాయి. దీన్ని మే నెలలో మే పుష్పం కూడా అంటారు. దీన్ని చాలామంది సందర్శకులు వచ్చి చూసిపోతున్నారు. ఈ కమలం చాలా బ్రహ్మకమలంగా పేరు పొందింది. ఇది ఒకేసారి పూయడం వల్ల ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఒక కన్నే ఉన్నాయి కాబట్టి చాలా సందర్శకులు వచ్చి చూసిపోతున్నారు. దీన్ని చాలా మంచి మే పుష్పాలుగా గుర్తింపు పొందినాయి. ఈ బ్రహ్మకమలం ఇవి సంవత్సరానికి ఒకటేసారి పూస్తాయి కాబట్టి మిగతా పూటలు కాకుండా ఇవి సందర్శకులు చాలా మంది వచ్చి చూసిపోతున్నారు. ఈ బ్రహ్మకమలం ఉండడం వల్ల కూడా చాలా మంచిది అని చెప్పి తెలిసిందని చెప్తున్నారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి క్రమబద్ధీకరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ టీఆర్ఎస్ నేత హరీష్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల రాజేంద్ర ప్రసాద్. ఈ మేరకు హరీష్ రావు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు ప్రసాద్. సుల్తానాబాద్ మండల టీఆర్ఎస్ ఎంపీటీసీలు నేతలు భాగ్యనగరం బాట పట్టారు. జేఏసీ నేత ఎంపీటీసీ సూరజ్ శ్యామ్, దీకొండ భూమేష్, మైలారం నారాయణ, ఉత్తమకుమారి, లక్ష్మణ్, చంద్రమౌళితో పాటు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీరావు కూడా ఉన్నారు. టీఆర్ఎస్ నేతలు కె కేశవరావు, ఈటెల రాజేందర్, హరీష్ రావు కేటీఆర్లను మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.